ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మత్స్యావతారంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి పాదాల నుండి నిత్యం నీరు వస్తూనే ఉంటుందట. ఈ కనిపించే పుష్కరిణిలో నీరు ఎప్పటికీ ఇంకిపోవట. ఈ పుష్కరిణిలో ఉన్నటువంటి చేపలకు విష్ణునామాలు మరియు మీసాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో ఉంటుంది. పూర్వం వేములనే ఋషులు ఇక్కడ తపస్సులు చేసేవారట. రాక్షసులు వచ్చి భంగం కలిగిస్తున్నప్పుడు వారు లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోగా ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో ఉగ్ర రూపంలో వెలిసారట. అందుకే స్వామివారిని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అని, వేములు తపస్సులు చేశారు కాబట్టి వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. ఈ పుష్కరిణిని చాలా మంది పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తీర్థంగా స్వీకరించడం, పుణ్య స్నానాలు ఆచరించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామితో పాటు చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ధ్రువమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, గోదాదేవి అమ్మవారు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. హనుమంతుడి ఆలయం కూడా ఉంది. ఇంకొక అద్భుత విశేషం ఏంటంటే 4వ శతాబ్దానికి సంబంధించినటువంటి పంచముఖి శివాలయం కూడా ఉంది. 4 ముఖాలు 4 దిక్కులుగా చూస్తూ పైకొక వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఇప్పటి వరకు దర్శించినట్లయితే తప్పకుండా దర్శించండి. దీనిపై ఫుల్ వీడియో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే లింక్ బయోలో ఉంది, చూడండి. మరియు టెంపుల్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే ఫాలో కొట్టండి.